చిన్న విషయం చెప్పండి నరసింహరావు. ఏం లేదు, మనం ఇందాక మీరు కేజ్రీవాల్ 100 కోట్లు, తర్వాత ఇంకొకతను 39 కోట్లు, లాలూ ప్రసాద్ బంగారు లక్ష్మణ్ కేవలం 1 లక్ష రూపాయలు జైలు శిక్ష ప్లస్ జీవితకాలం జీవితకాలం అయింది. అవమానం తర్వాత ప్రాణం పోయింది. అవును, ఆ తెహలకాయని మళ్ళీ జైలుకి వెళ్ళి ఉన్నాడు. తిరుపతిరావు గారు ఇది యాక్చువల్ గా చిట్స్ అండ్ ఫైనాన్స్ అని ఇంత ముందు ఉండేదండి. ప్రతి ఆర్గనైజేషన్ కూడా మార్గదర్శక్ కూడా మొదట్లో అలాగే ఉండేది. చిట్స్ అండ్ అంటే యాక్చువల్ గా ఫైనాన్స్ కంపెనీస్ అయితే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తోని రావాల్సినవే. ఈ చిట్స్ అండ్ ఫైనాన్స్ అని పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ తోని, లేకపోయినట్టయితే ఐ మీన్ ఒక లిమిటెడ్ కంపెనీగా పెట్టుకున్నా, లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్ గా పెట్టుకున్నా రిజిస్ట్రేషన్స్ తో వచ్చే ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్ కూడా అప్పుడు చేసేవాళ్ళు. ఈ మార్గదర్శి ఇష్యూ వచ్చిన తర్వాత ఆ చట్టం కూడా సవరణ చేసి ఇవాళ చిట్స్ అండ్ ఫైనాన్స్ అనేది ఏ కంపెనీకి లేదు, ఓన్లీ చిట్సే. ఇంకా ఫైనాన్స్ అనే బలం తొలగించబడింది. ఇది కూడా ఇప్పుడు కొత్త మోడల్ పెట్టారు. అందుకనే మీరు చెట్టు పాడేసుకోవచ్చు, పాడుకున్న తర్వాత మీరు ఇచ్చే డాక్యుమెంట్ చెల్లుబాటు కాలేదు, లేకపోతే అది సరిపడినటువంటి షూరిటీ కాదని చెప్పి అక్కడే డిపాజిట్ పెట్టుకుంటారు, దానికి వడ్డీ ఇస్తారు. 8% 10% ఇస్తారు, వాళ్ళు 20% వడ్డీలకి ఇచ్చుకుంటారు అనమాట. ఇది కొత్త మోడల్. అదే అంటే మొత్తం మీద ఇవన్నీ అప్గ్రేడేషన్స్ అనమాట. ఇప్పుడైతే మాత్రం ఫైనాన్స్ అనేది ఎక్కడ యాడ్ చేయడానికి లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫైనాన్స్ అని పెట్టి ఇంకా రకరకాల మోసాలు జరిగేవి. ఏదైతే ఈ ఫైనాన్స్ అంటే చిట్స్ అండ్ ఫైనాన్స్ అని పెట్టినందువల్ల ఫైనాన్స్ ఆధారంగా ఈ కిస్తీలు కట్టించుకొని వాళ్ళకి వస్తువులు ఇస్తామని చెప్పేసి కొన్నాళ్ళు పెద్ద గ్యామ్లింగ్ జరిగింది. మా జిల్లాలో కూడా చాలా మంది చాలా పెద్దలు అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కనవరకుండా కూడా అయిపోయారు. 2 జరిగిపోయాయి. అంటే ఈ ఫీల్డ్ లో జనరల్ గా జనాలు మా డబ్బులతో ఎవరైతే పైకి వెళ్తారో వాళ్ళకి తాలూకా ఉత్తాన పతనాలు కూడా అదే స్పీడ్ లో జరుగుతుంటాయి. నేను చెప్పడానికి దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అదే సందర్భంలో సుందరరాం శర్మ గారు మీడియా గురించి మాట్లాడారు. అసలు వాస్తవానికి అయితే డెఫినెట్ గా ఆయన ఫస్ట్ మాట్లాడింది మీడియాకి సంబంధించి వీటన్నిటికీ ఎవరు ఏమి ఇక్కడ వేరే భాష చెప్పే పరిస్థితి లేదు. ఆ మీడియా కోసమే మళ్ళీ చెప్పి నేను ఎప్పుడు చెప్పుకున్నాను ఉత్తర ధ్రువం ఉందని చెప్పి దక్షిణ ధ్రువం ప్రారంభించారు కదా వీళ్ళు కూడా. అసలు తెలిసేదే కాదేమో, అదే అంటున్నాను. అంటే అక్కడ ఉత్తర ధ్రువం ఉందని చెప్పేసి వీళ్ళు దక్షిణ ధ్రువాన్ని ప్రారంభించారు.